నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా సుహృద్భావ వాతావరణంలో బక్రీద్ పండుగలు జరుపుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ చెప్పారు. ఈ నెల 17న బక్రీద్ పండుగ దృష్ట్యా ముస్లిం హిందూ మత పెద్దలు వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. పశువుల అక్రమ రవాణా ఓవర్లోడింగ్ కట్టడికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు జేసీ గోపాలకృష్ణ చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న 18 చెక్పోస్టులలో రవాణా, పశుసంవర్ధక, పోలీసు, రెవెన్యూ శాఖల నుండి ఒక ఉద్యోగి ఉండేలా ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. గతంలో ఘర్షణలకు దారితీసిన ప్రాంతాలపై ఈసారి మరింత దృష్టి సారిస్తున్నామన్నారు. బక్రీదు సందర్భంగా అక్రమంగా పశువుల రవాణా, జంతువధను గుర్తించిన వైద్య, పోలీసు సహాయం అవసరమైన పారిశుద్ధ్య పనులలో లోపాలు గుర్తించిన నేరుగా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ప్రజలకు, మత పెద్దలకు జాయింట్ కలెక్టర్ సూచించారు. 24 గంటలు పనిచేసేలా ప్రత్యేకంగా కలెక్టరేట్లో 7093472086, 8096257844 నెంబర్లతో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి బి నారాయణ, ఒంగోలు కనిగిరి ఆర్డీఓలు బివి సుబ్బారెడ్డి, జాన్ ఇర్విన్, ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, మార్కాపురం, కనిగిరి, దర్శి మున్సిపల్ అధికారులు, వైద్యశాఖ డిపిఎం, ఇతర అధికారులు పాల్గొన్నారు. సో ఈ సమావేశంలో మరి ఈ బక్రీదు పర్వదినం ఏ విధంగా జరుపుకోవాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి విషయాల మీద మరి మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా మనకి గోవధ నిషేధం కనుక గోవధ మీద ఎక్కడ కూడా ఎటువంటి ఇది తీసుకోవడానికి గోవధ చేయడం కానీ తర్వాత జంతువులను హింసించడం కానీ చట్టరీత్యా నేరము. సో దానికి మరి అన్ని విషయాలు మరి ముస్లిం మత పెద్దలకి, హిందూ మత పెద్దలకి తెలియజేయడం జరిగింది. అట్లాగే మరి ఇంటిగ్రేటెడ్గా ఈ 2 రోజులు 18 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి అక్రమ జంతు రవాణా ఏదైనా జరిగితే దాని మీద విజిలెంట్గా ఉండడానికి, అట్లాగే మరి మున్సిపల్ ఏరియాస్లో కొన్ని బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కూడా స్టాఫ్ని 24/7 డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అట్లాగే కలెక్టరేట్లో ఈ బక్రీద్ సందర్భంగా ఏమైనా ఫిర్యాదులు ఏమైనా ఇవి వస్తే ఒక సపరేటు మనము కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఈ రోజు నుంచి పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ కమాండ్ కంట్రోల్ రూము నెంబర్సు 7093472086. సో ఐఎమ్ రిపీటింగ్ 7093472086. అట్లాగే 8096257844, 8096257844. ఈ 2 నెంబర్లు మనము కమాండ్ కంట్రోల్ రూమ్గా పెట్టుకోవడం జరిగింది. ఇవి నెక్స్ట్ 2-3 డేస్ ఇవి ఇక్కడ ఉండడం జరుగుతుందండి. ప్రజల నుంచి కానీ లేదా ఏదైనా సమస్యలు, గ్రీవెన్స్ ఉంటే ఈ నెంబర్లకి కాల్ చేయొచ్చు. ఇందులో అందరూ ముస్లిం సోదరులకు కూడా ముందుగా మరి జిల్లా కలెక్టర్ గారి తరఫున, నా తరఫున, మరి జిల్లా యంత్రాంగం తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో ఇది అత్యంత సుహృద్భావమైనటువంటి వాతావరణంలో ఈ పండుగ నిర్వహించుకొని మరి అల్లా ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటున్నాను. ఖురాన్లో కానీ ఇస్లాం మతంలో కానీ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇతర మతాల విశ్వాసాలను గౌరవించాలా. ఒక దేశంలో ఉన్నప్పుడు ఆ దేశం విధించే చట్టపరంగా ఆ దేశం తీసుకొచ్చే చట్టం కానీ ఆ దేశంలో చట్టంలో ఉన్న రూల్స్ కానీ ఆ ప్రభుత్వం విధించే చట్టం యొక్క రూల్స్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని ఇస్లాం మతంలో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఉందో మత విశ్వాసాలు, హిందూ మత విశ్వాసాలను గౌరవిస్తూ, హిందూ మతం యొక్క సాంప్రదాయాలను గౌరవిస్తూ, అదేవిధంగా పండగ సౌరభావంతో జరుపుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే జంతువధ విధించే సందర్భం ఇచ్చిన నామ్స్ని తప్పకుండా పాటిస్తామని, ఇతర మతస్థులకు భంగం వాటిల్లవని, అదేవిధంగా ఇతర మత విశ్వాసాలను పరిగణన తీసుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది రానివని స్పష్టంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జేసీ గారికి ధన్యవాదాలు సెలవు చేస్తున్నాను. ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్లో కానీ
దేశంలో కానీ ఎక్కడ హిందూ మత అభిప్రాయాలకి వాళ్ళ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎక్కడ జరిగిన దాఖలాలు లేవు. ముఖ్యంగా మన ఒంగోలు కూడా మన ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు ఒక చిన్న సంఘటన జరగలేదు. వాళ్ళ సాంప్రదాయాలకి వాళ్ళ ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా ఇక్కడ మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా ఎలాంటి సంఘటన జరగదు. రాబోయే కాలంలో అలాగే జరిగింది. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ సంప్రదాయాన్ని గౌరవిస్తూ భారత రాజ్యాంగం ఏం చెప్పిందో ఆ ప్రకారం ముస్లిం సమాజం కూడా ఈ భారతదేశంలో నడుచుకుంటుందని వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తుందని తెలియజేసుకుంటున్నాను. ఈ దేశంలో అందరూ సుఖంతో ఉండాలని చెప్పేది భారత ధ్యేయం. ఒంగోలులో కూడా మేము అనేక శాఖ మేము కొన్ని గోవధ చాలా గుర్తించడం జరిగింది. మంగమ్మ కాలేజ్ ఏరియాలో కొన్ని జరిగింది. అదేవిధంగా కబ్యాడ వాటన్నిటిలో ప్రధానంగా రవాణాని పోలీసులు రవాణా ఏదైతే ఆవులు వీటన్నింటిని కూడా తీసుకెళ్తున్నారు, మన లారీలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, వాటన్నిటిని కట్టడి చేయాల్సింది. దాని మీద ప్రత్యేకంగా ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ మాత్రం డిమాండ్. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆది సోమవారం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో దామచర్ల సత్య ఆధ్వర్యంలో జరిగే విజయోత్సవ ర్యాలీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు మాగుంట కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. 17వ తేదీ ఉదయం మాగుంట కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి 11 గంటలకు స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మార్కాపురంలో రాత్రి 8:30 శ్రీ హర్ష హాస్పిటల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి పాల్గొంటారు. కూరగాయలంటేనే సామాన్యుడు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండ తీవ్రత తగ్గిన తర్వాత కూడా ఏ కూరగాయ చూసినా కిలో 60 నుంచి 70 రూపాయల వరకు పలుకుతుంది. చికెన్తో పోటీ పడి బీన్స్ ధరలు ఉన్నాయి. కిలో చికెన్ 250 రూపాయలకు లభిస్తుండగా బీన్స్ 210 రూపాయలకు చేరింది. నిన్న మొన్నటి వరకు అన్ని రకాల కూరగాయలు కిలో 30 నుంచి 50 రూపాయల లోపే లభించగా ఇప్పుడు 40% మేర పెరిగి ధరలు పెరిగాయి. ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో అన్ని రకాల ధరలకు రెక్కలు వచ్చాయి. 100 రూపాయలు చేతిలో పెట్టుకుని మార్కెట్కు వెళితే 2 రకాలు కూడా రావటం లేదు. మరోవైపు నిత్యం వంటల్లో వినియోగించే టమోటా, పచ్చిమిర్చి ధరలు హోల్సేల్లోనే కిలో 70 నుంచి 70 వరకు పలుకుతుండగా రిటైల్గా మరో 10 నుంచి 15% వరకు పెంచి కిలో 80 వరకు విక్రయిస్తున్నారు. అలా అన్ని రకాల కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యులు మార్కెట్ వైపు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తపట్నం, మార్టూరు ప్రాంతాల నుంచి పలు రకాల కూరగాయలు దిగుమతి అవుతాయి. అయితే అక్కడ పంట ఉత్పత్తి తగ్గిపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో వాటి ధరలకు రెక్కలొచ్చాయి. ఒంగోలులోని కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి 28వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలకు ఆలయ నిర్వాహకులు శ్రీకారం చుట్టారు. గోవింద నామస్మరణ చేస్తూ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు శ్రీవారికి సహస్రనామార్చన నిర్వహించారు. తిరుమలకు చెందిన పరాంకుశం సీతారామాచార్యులు బృందం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీ రాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరి జ్వాల రామారావు, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరి వెంకటేశ్వరరావు, ఆలూరి లక్ష్మీకుమారి పర్యవేక్షించారు. నాన్న త్యాగానికి ప్రతిరూపం, ప్రేమకు అపురూపం, స్నేహానికి నిజరూపం, అదే నాన్న అంటే. అంతర్జాతీయ పితృదినోత్సవం సందర్భంగా ప్రతి బిడ్డకు భవిష్యత్తును సాక్షాత్కరింపజేసిన నాన్నతో ప్రతి బిడ్డ జ్ఞాపకాలు మననం చేసుకోవటం కర్తవ్యం. ప్రపంచ దేశాలు 1972 నుంచి ఏటా జూన్లో వచ్చే 3వ ఆదివారాన్ని పితృవందన దినోత్సవంగా ప్రకటించుకొని జరుపుతున్న నేపథ్యంలో బిడ్డలు నాన్నపై చూపించే ప్రేమ, స్ఫూర్తి, మనోభావాలను, నాన్నపై వారి మనోగతాలను తెలియజేసే శ్రీ సత్య ప్రయత్నం. మా ఎదుగుదలకు తండ్రుల పాత్ర ఎంతో ఉందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఫాదర్స్ డే సందర్భంగా నగరంలోని పలువురు తండ్రిపై వారికి ఉన్నటువంటి ప్రేమను, అభిమానాన్ని పంచుకున్నారు. నగరంలో ప్రముఖ డాక్టర్ ఐఎన్ఏ నాయకులు రావిపాటి జయశేఖర్ మాట్లాడుతూ, తన తండ్రి వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినప్పటికీ కష్టపడి చదివి డాక్టర్ వృత్తిని చేపట్టి ఎందరో పేదలకు వైద్య సేవలు అందించిన విధానాన్ని ప్రత్యక్షంగా చూసిన నేను డాక్టర్నై ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ కోర్సు పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నానన్నారు. తనకు స్ఫూర్తిని ఇచ్చి తన కలలను సాకారం చేసిన తండ్రి రావిపాటి ప్రసాదరావుకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా ఫాదర్స్ డే సందర్భంగా మా ఫాదర్కి, మీ అందరికీ సుపరిచితులు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు టౌన్లో 1969 నుంచి ప్రసాద్ వైద్యశాల పేరు మీదుగా ప్రాక్టీస్ చేస్తున్న మా ఫాదర్ డాక్టర్ రావిపాటి ప్రసాదరావు గారికి ముందుగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్తూ, మా ఫాదరు వైజాగ్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేసి తర్వాత గుంటూరులో డిప్లొమా జనరల్ సర్జరీ చేసి ప్రకాశం జిల్లాకే మొదటి జనరల్ సర్జన్గా ఒంగోలులో ప్రాక్టీస్ 1969లో మొదలు పెట్టడం జరిగింది. మనం బయట అంటే అప్పట్లో ఎక్కువగా యుఎస్ వెళ్తుండేవాళ్ళు. వాళ్ళ బ్యాచ్లో
100 మంది ఉంటే 100 మందిలో 80 మంది అమెరికా వెళ్ళిన రోజుల్లో కాదు, మన ఊర్లోనే ప్రాక్టీస్ చేయాలి, మన సొంత ఊర్లో మన ప్రజలకు మనం సేవ చేయాలనే ముఖ్యమైన ఉద్దేశంతో ఒంగోలులోనే ప్రాక్టీస్ చేయడం జరిగింది. అలా 1969లో ఒక చిన్న హాస్పిటల్గా స్టార్ట్ చేసి 69 నుంచి మొన్న మేము ఆల్రెడీ ఇప్పటికి 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడాను మన 2019లో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆ రకంగా ఇప్పటికీ మా హాస్పిటల్ స్టార్ట్ చేసి 52 సంవత్సరాలు. ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటలకు లేస్తారు, 4 నుంచి 5 వరకు రెడీ అయ్యి 5 ఎట్టి పరిస్థితుల్లో వర్షం పడని, సునామీ రాని, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడాను సంతపేట సాయిబాబా గుడిలో యోగా నేర్పుతుంటారు. తను అనేది ఏంటంటే, నేను 100 మందికి నేర్పుతాను, 100 మందిలో 40 మంది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినా కూడా ఆ 40 మంది వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. జీవితాంతం మనం చదువుతూ జీవితాంతం ఉంటూనే జీవితంలో పైకి రాగలం, కొత్త ఎన్నో విశేషాలు తెలుసుకోగలం, దానికి వయసుతో సంబంధం లేదు అంటూ నాకు మా పిల్లలకి తెలిసేట్టు చేస్తున్నాడు. అది చాలా గొప్ప విశేషం. దాన్ని మనం తీసుకొని నేను కూడా కష్టపడి జీవితాంతం నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటానికి అది ఉపయోగపడుతుందని ముఖ్యంగా చెప్తున్నాను. రిమ్స్ ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న కమ్మ శ్రీధర్ బాబు కుమార్తె డాక్టర్ ప్రియాంక తన తండ్రి చిన్న ఉద్యోగం చేస్తున్నప్పటికీ నన్ను డాక్టర్ను చేయాలనే సంకల్పంతో ఎన్నో కష్టాలు అనుభవించారని, అవి ప్రత్యక్షంగా చూసిన నేను పట్టుదలతో చదివి MBBS పూర్తి చేశానని, ప్రస్తుతం PG చేస్తున్నానని తన తండ్రి పట్ల ఉన్న ప్రేమాభిమానాలు వ్యక్తం చేశారు. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నేనే దారిలో వెళ్ళినా, ఏ అడ్డు నన్నాపినా, నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. మా డాడీ శ్రీధర్ బాబు, మా మమ్మీ జ్యోతి. మా నాన్నగారు రిమ్స్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా చేస్తున్నారు. మా అమ్మగారు హౌస్ వైఫ్ అండి. నేను ఈ స్థాయిలో ఉండడానికి మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఇచ్చిందండి. మాది అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. గవర్నమెంట్ ఫార్మసిస్ట్గా చేస్తున్నా కానీ చిన్నప్పటి నుంచి నన్ను డాక్టర్ చేయాలని చాలా కలలుగా అన్నారు మా ఫ్యామిలీ, మా డాడీ మెయిన్. సో దానివల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. MBBS కంప్లీట్ అయిపోయింది. MBBS ఇంత మెరిట్స్తో కంప్లీట్ చేశానంటే డాడీ సపోర్ట్ లేకుండా కష్టమండి. నాతో పాటు చాలా ఎమోషనల్గా డాడీ మమ్మీ ఇద్దరు సఫర్ అయ్యారండి. బాధపడుతున్నా కానీ, డౌన్ అయిపోయినా, ఈవెన్ నా మీద నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయిపోయినా కానీ డాడీ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా డాడీకి హ్యాపీ ఫాదర్స్ డే విష్ చేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. IIITI ఉద్యోగం చేస్తున్న పావని మాట్లాడుతూ తన తండ్రి పెయింటర్గా వృత్తిని చేస్తూ తనను తన సోదరుడిని కష్టపడి చదివించారని, తన సోదరుడు డాక్టర్ అయ్యారని, నేను MSc పూర్తి చేసి IIITలో ఉద్యోగంలో స్థిరపడ్డానంటే తన తండ్రి కష్టం ఫలితమే ఉందని ఆనందాన్ని వ్యక్తం చేసి తన తండ్రి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేదని అన్నారు.
గురించి మా ఫాదర్ గురించి షేర్ చేసుకోవడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మేము చాలా ఫస్ట్ నుంచి చాలా పేద కుటుంబం నుంచి వచ్చాము. ఏదో పల్లెటూరులో ఉండేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు మా నాన్న కష్టంతో ఈ టౌన్కి వచ్చి చదువుకోగలిగాము. నేను బీటెక్ చదివాను, కంప్లీట్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాను ప్రజెంట్. అన్నయ్య ఎంబీబీఎస్ చదివాడు, కంప్లీట్ అయింది, ఈ ఇయర్ హౌస్ సర్జన్ చేస్తున్నాడు. సో మేము ఈ పొజిషన్లో ఉండటానికి కారణం మా నాన్న, మా అమ్మ. మా నాన్న మా కోసం ఎంతో కష్టపడి ఈ పొజిషన్లో ఉంచాడు. అప్పుడు మా నాన్నకి చిన్న సైకిల్ వేసుకొని కూలి పనికి వెళ్ళేవాడు. మా అమ్మ హౌస్ వైఫ్. సో మా అమ్మ మా నాన్న మాకెంతో ధైర్యం చెప్పి చదువులకి పెద్ద పెద్ద చదువులకి పంపించి మమ్మల్ని ఈ పొజిషన్లో ఉంచారు. సో మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము. వాళ్ళకి ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా రుణం తీర్చుకోలేము. సో మా నాన్నకి చాలా థ్యాంక్ యూ. సో ఫైనల్లీ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఒంగోలులోని జీజీహెచ్ ద్వారా వారంలో 3 రోజులు సూపర్ స్పెషాలిటీ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు సూపరింటెండెంట్ దుర్గాదేవి వెల్లడించారు. యూరాలజీ, కార్డియాలజీలకు సంబంధించి ప్రత్యేకంగా పడకలు ఏర్పాటు చేయడం జరిగిందని, తాజాగా న్యూరో సర్జన్ విభాగానికి కొత్తగా ప్రొఫెసర్ వచ్చినందున ఆ విభాగాన్ని సూపర్ స్పెషాలిటీ సేవల్లో చేర్చి ప్రత్యేకంగా పడకలు వేయనున్నట్లు చెప్పారు. న్యూరాలజీ విభాగంలో గతంలో 2 అసిస్టెంట్ డాక్టర్లు ఉండేవారని, కొత్తగా ప్రొఫెసర్ వచ్చారని, దీంతో జీజీహెచ్లో న్యూరాలజీ సేవలు ప్రజలకు మెరుగ్గా అందుతాయని ఆ విశ్వాసాన్ని దుర్గాదేవి వ్యక్తం చేశారు. ప్రస్తుతం వారంలో 2 రోజులు మాత్రమే ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతున్నాయని, వాటిని ఇంకో రోజుకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు సూపరింటెండెంట్ వివరించారు. అండ్ యూజువలీ ఏంటంటే ఈ సూపర్ స్పెషలిస్ట్కి కొన్ని బెడ్స్ అలాట్ చేశాం మేము, లైక్ యూరాలజీ, కార్డియాలజీ అవి. ఇప్పుడు ఈసారి వచ్చిన తర్వాత ఇంకా పేషెంట్స్ ఇంక్రీజ్ అయ్యారు and they need more beds. We are trying to provide them more beds, inpatient beds increase చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ఈ న్యూరో సర్జన్స్ వల్ల మాకు ఏంటంటే ఈ ట్రామా కేర్ సెంటర్లో కూడా మంచి వైద్యం అందిస్తారనమాట వీళ్ళు. ఆ దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. క్రిటికల్ కేర్ సెంటర్లో కూడా కొంతమంది స్టాఫ్ మెంబర్స్ తక్కువ ఉన్నారు. మాకు గవర్నమెంట్ అలాట్ చేసింది కానీ ఇంకా రాలేదన్నమాట. సో ఆ విషయం మీద మేము డిఎంఈ గారితో మాట్లాడాము. న్యూరో సర్జన్ గారిని ఒకసారి ఫోన్లో ఆయనతో కాంటాక్ట్ అవ్వమన్నారు. సో దట్ అట్లీస్ట్ మాకు ఇవ్వాల్సిన స్టాఫ్లో 30% అన్నా కొంచెం ఎక్కువ ప్రొవైడ్ చేస్తే వీ కెన్ డూ బెటర్ సర్వీసెస్ అనమాట. అంటే గతంలో ఎలా ఉండేవి మేడం హెచ్ఓడి గారు రాకముందు? హెచ్ఓడి గారు రాకముందు కొంచెం అంటే జరిగాయండి. బట్ ఆల్వేస్ హెచ్ఓడి అండ్ ప్రొఫెసర్ ఈజ్ అ రెసెట్ టు ద డిపార్ట్మెంట్ అండి. డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మాకు వచ్చిన ఈ 15-20 రోజుల్లోనే. సో సార్ విల్ డూ ద బెస్ట్ అండి. ఓపీస్ అంటే ఎలా ఉన్నాయి మేడం? ఓపీ కూడా ఇంక్రీజ్ అయిందండి. ఓపీస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇంకా మేము సూపర్ స్పెషాలిటీ ఓపీస్ కూడా యూజువలీ ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే వీక్లీ ట్వైస్ పెడుతున్నాము. వీక్లీ ట్వైస్. ఇప్పుడు ఫ్యూచర్లో మేబీ విత్ ఇన్ 1 month ఆర్ ఎనీథింగ్ వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఇట్ 3 days per a week. సూపర్ స్పెషలిస్ట్ దే ఆర్ అవైలబుల్ అండి. కొన్ని డిపార్ట్మెంట్సే ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా లైక్ ఎండోక్రైనాలజీ ఆ డాక్టర్స్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే జాయిన్ అవుతారు. ఆ దిశగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంప్రూవ్మెంట్ కోసం మేము ట్రై చేస్తున్నాం. పేషెంట్స్కి వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనే దిశగా మేము హెచ్ఓడిస్తో కాంటాక్ట్ అయ్యి. నేరేడు ఒక పెద్ద వృక్షం. దీన్ని పండ్ల కోసం పెంచుతారు. భారతదేశం, పాకిస్తాన్, ఇండోనేషియాలో ప్రధానంగా పెరుగుతుంది. ఈ చెట్టు చాలా వేగంగా పెరిగే గుణాన్ని కలిగి ఉంటుంది. దాదాపు 30 మీటర్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని, అనారోగ్యాల నివారణే. నేరేడు శక్తిని అందించి ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, కొన్ని రకాల రోగాలను నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు, ఆకులు, బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. నేరేడు పండుకు గుండె వ్యాధులను నివారించే శక్తి ఉంది. మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది. నేరేడు పళ్ళల్లో
గైకమిక్ ఇండెక్స్ అధికంగా ఉన్నందున మధుమేహ వ్యాధిని నియంత్రించడానికి సహకరిస్తుంది. గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి. నేరేడు ఆకులు పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్నాయి. మధుమేహాన్ని నియంత్రిస్తుందని పలు అధ్యయనాలు వివరిస్తున్నాయి. జిల్లాలో నేరేడు కాయల వినియోగం నానాటికి పెరుగుతుంది. దివ్య ఔషధ గుణాలు కలిగిన నేరేడు ఇప్పుడు మార్కెట్లో విస్తృతంగా లభిస్తుంది. సహజంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు నేరేడు కాయల సీజను. మే, జూన్ నెలల్లో మార్కెట్లో విస్తారంగా నేరేడు కాయలు లభిస్తాయి. విజయవాడ, రాజమండ్రి మార్కెట్ల నుంచి టోకుగా జిల్లాకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. నేరేడు రకాలలో నాటు, హైబ్రిడ్ రెండింటికి మంచి గిరాకీ పెరుగుతుంది. రాజమండ్రి, చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి జిల్లాకు విస్తారంగా నేరేడు దిగుమతి అవుతుంది. ఆగస్టు నెలలో చీరాల, బాపట్ల ప్రాంతాల నుంచి నేరేడు స్థానిక మార్కెట్కు వస్తున్నాయి. సీజన్లో నేరేడు కాయలోని ఔషధ గుణాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ వీటిని తినకమానరు. సర్వ వ్యాధులకు నేరేడు యాంటీబయోటిక్స్గా పనిచేస్తుంది. నేరేడు బెరడు, కాయలు, విత్తనాలు అన్నింటిలోనూ ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే స్థాయిలోనే నేరేడు లభిస్తుంది. నేరేడు పండును వేసవికాలపు పండుగ చెబుతారు. ఇందులో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. మధుమేహంతో పాటు అనేక శారీరక సమస్యలను నేరేడు పండు దూరం చేస్తుంది. నేరేడు పండు, నేరేడు ఆకులు, నేరేడు చెట్టు బెరడు కూడా అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. నేరేడు పండు సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, జింక్, విటమిన్ ఏ, సితో పాటు రైబోఫ్లెవిన్, ఫోలిక్ యాసిడ్లను సమృద్ధిగా కలిగి ఉంది. నేరేడు పండు షుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట గొప్ప వరం. మధుమేహంతో బాధపడేవారు నేరేడు గింజల పొడిని నీటితో కలిపి తీసుకోవడం వలన శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గించుకోవచ్చు. ఇది అధిక రక్తపోటు సమస్యలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నేరేడు పండు రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా రక్తంలో క్యాన్సర్ కారకాలు వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. ఇందులో ఉండే ఐరన్ మరియు విటమిన్ సి రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి. నేరేడు పండ్లు తినడం ద్వారా దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇది దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు మరియు పుండ్లుగా చెప్పబడే మౌత్ అల్సర్లను నివారిస్తుంది. దంత క్షయాన్ని తగ్గిస్తుంది. నేరేడు గింజల పొడి ముఖానికి ప్యాక్గా వేసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. నేరేడు పండు మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలకు ఇది ఒక చక్కని పరిష్కారాన్ని చూపుతుంది. కడుపు ఉబ్బరం మరియు వాంతయ్యేలా ఉండే లక్షణాలను తగ్గిస్తుంది. మలబద్ధకంతో పాటు మూత్ర సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఆస్తమా మరియు ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేస్తుంది. అనేక చర్మ వ్యాధులను, చర్మంపై వచ్చే తెల్లటి మచ్చలను తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పులను మరియు లివర్ సమస్యలను తగ్గించేందుకు దోహదపడుతుంది. పురుషులలో శృంగార శక్తిని పెంచుతుంది. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన గొంతు పట్టేసినట్లు ఉండే లక్షణం కలిగి ఉంది. అంతేకాకుండా ఖాళీ కడుపుతో కూడా నేరేడు పండ్లను తీసుకోవద్దని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే పాలిచ్చే తల్లులు కూడా వీటికి కొంచెం దూరంగా ఉంటే మంచిది. జిల్లాలో నేరేడు మార్కెట్కు వన్నె తగ్గటం లేదు. అయితే కరోనా ప్రభావం నేరేడు మార్కెట్ మీద ప్రతిబింబిస్తుంది. ఎక్కువ మందిలో కొనుగోలు శక్తి తగ్గినందున పండ్లను కొనుగోలు చేయటంలో అంతగా ఆసక్తి కనిపించడం లేదు. దీని ప్రభావమే నేరేడు మార్కెట్ పైన పడింది. ఒంగోలు నగరానికి ప్రతిరోజు 3000 నుంచి 4000 కిలోల నేరేడు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కరోనా దెబ్బకు 1000 కిలోల లోపే అమ్మకాలు జరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా కర్ఫ్యూ అమల్లో ఉన్నందున ప్రజలు నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొనుగోలు పట్ల దృష్టి సారిస్తున్నారు. పండ్లు కొనే విషయంలో అంతగా ఆసక్తి చూపించటం లేదు. నేరేడుకాయలు రాజమండ్రి నుంచి వస్తున్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత మామూలు జూన్ నెలలో మదనపల్లి కాయలు వస్తాయి.
వీటి వల్ల ఉపయోగాలు ఏమిటంటే మామూలుగా షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ అవుతుంటుంది. నెక్స్ట్ ఆ విత్తనాలు బాగా ఎండబెట్టి ఆ పౌడర్ని మీరు నీళ్ళలో కానీ గోరువెచ్చటి నీళ్ళలో కానీ లేకపోతే పాలల్లో కానీ కలుపుకొని రోజు తాగడం వల్ల మీకు ఆ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంటుంది. కిడ్నీలో స్టోన్స్ వస్తే ఆ స్టోన్స్ని కూడా కరిగిచ్చేస్తుంది. దీనివల్ల మళ్ళీ మనం తినేటప్పుడు ఆహారంలో తెలియకుండా వెంట్రుకలు వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఆ వెంట్రుకలను కూడా ఇది కరిగించేస్తుంది. బాగా ఈ వేడికి బాగా కరిగి మొత్తం బయటికి కొట్టేస్తుంది. నేరేడు మార్కెట్లో ఉన్న చిల్లర వ్యాపారులు గంపల కొద్దీ నేరేడు పండ్లను తెచ్చుకుంటున్నప్పటికీ మార్కెట్లో అమ్మలేకపోతున్నారు. కరోనా కర్ఫ్యూ వేళలు నేరేడు మార్కెట్ను పూర్తిగా దెబ్బతీసింది. కాయలు తెచ్చుకున్న వారం రోజులలోపే మార్కెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో అమ్మకాలు నానాటికి తగ్గుతున్నందున చిల్లర వ్యాపారులు తగిన మార్కెట్ చేసుకోలేకపోతున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కి రావటం లేదు. వడ్డీలు పెరిగిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని చిల్లర వ్యాపారులు చెబుతున్నారు. కరోనా ధాటికి గత ఏడాది నేరేడు మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. ఈ ఏడాది మార్కెట్లో అంతో ఇంత సరుకు కనిపిస్తున్నప్పటికీ అంతగా మార్కెట్ లేక వ్యాపారులు దిగాలు చెందుతున్నారు. ఇవే పరిస్థితులు మునుముందు కొనసాగితే మంచి ఔషధ గుణాలు అందించే నేరేడు మార్కెట్లో కనిపించుకుండే పోయే ప్రమాదం నెలకొని ఉంది. నేరేడు తోటలను పాడుకున్న వారు కూడా తీవ్రంగా నష్టపోయారు. మా నేరేడుకాయల వ్యాపారం, దీని మీద 30 మంది బతుకుతున్నాం. ఇది షుగర్కి చాలా మంచిది. కాకపోతే కరోనా వల్ల వ్యాపారం సరిగా జరగట్లేదు. కరోనా ముందు రోజు 3 బాక్సులు అమ్మే బండి ఇప్పుడు ఒక్కో రోజుకి 1 బాక్స్ కంటే ఎక్కువ అమ్మలేకపోతున్నాం. ఆర్థికంగా వ్యాపారస్తులు చాలా దెబ్బతిన్న చిరు వ్యాపారస్తులు. ప్రస్తుతానికి వ్యాపారం సరిగా లేదండి. కానీ నేరేడుకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ బాగా కంట్రోల్ చేసిద్ది. కరోనాకు ముందు అయితే 2 బాక్సులు పోయాయి. ఇప్పుడు 1 బాక్స్ కూడా పోవటం లేదు. 30 మంది బతుకుతారు నా దగ్గర. ఒకళ్ళకి కూడా కనీసం జీవనాధారం కుదరటం లేదు. నేరేడుకాయ తింటే షుగర్కి మంచిది, ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామం నుంచి సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వరకు టీడీపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. గ్రామంలో టీడీపీకి భారీగా మెజార్టీ రావడంతో పాటు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్కు మంత్రివర్గంలో స్థానం లభించడంతో ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి పాదయాత్ర చేపట్టామన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని, అలాగే గొట్టిపాటి రవికుమార్కు మంత్రి పదవి ఇవ్వాలనే కోరిక తీర్చినందున సింగరకొండ ఆంజనేయ స్వామికి 116 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా సింగరకొండ ఆంజనేయ స్వామి గారికి వచ్చి మొక్కుబడి తీర్చుకున్నాము. ఈ సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే, రాష్ట్రం ఈ 5 సంవత్సరాల పాలనలో సుభిక్షంగా ఉండాలి, ప్రజలకి ఆరోగ్యాలు బాగుండి, పాడి పంటలు బాగుండి, చదువుకునే యువతకి. ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీ రావటం కారణమైతే ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు ఘన విజయం సాధించి మంత్రివర్గంలో స్థానం సంపాదించిన సందర్భంగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఘన విజయం సాధించిన సందర్భంగా బొమ్మనంపాడు గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అలాగే తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు అందరూ కూడా పాదయాత్రగా ఈరోజు సింగరకొండ దేవస్థానానికి పాదయాత్ర చేయటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో అందరూ గ్రామంలోని కార్యకర్తలు, అందరూ మహిళా తల్లులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరడమైంది. రీజియన్ పరిధిలో పొగాకు ధరలు నిలకడగా సాగుతున్నాయి. రీజియన్ పరిధిలో 7,612 బేలు రాగా 7,088 బేళ్లు వ్యాపారులు కొనుగోలు చేశారు. 574 బేళ్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. ఒంగోలు, కొండెప్పి కేంద్రాల్లో 82వ రోజు వేలంపాట్లో 4,540 బేళ్లు రాగా
4,225 బేళ్లు కొనుగోలు చేశారు. 315 బేళ్లు తిరస్కరించారు. అందులో కేజీ గరిష్టంగా 332 రూపాయలు కాగా కనిష్టంగా 204 రూపాయలు, సరాసరి 280 రూపాయల 18 పైసలు వచ్చినట్లుగా పొగాకు బోర్డు ఆర్ఎం లక్ష్మణరావు చెప్పారు. డీసీపల్లి, కలిగిరి, కందుకూరు 2, ఒంగోలు 2, వెల్లంపల్లి, పొదిలి, కనిగిరి తదితర కేంద్రాల్లో 3,072 బేళ్లు రాగా 2,813 బేళ్లు కొనుగోలు అయ్యాయి. కొమరోలు మండలం తాతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుమతి పుట్టుకతోనే పోలియో వ్యాధి వల్ల కాళ్ళు 2 పడిపోయాయి. వయసు 29 సంవత్సరాలు. మైదుకూరు హాస్టల్లో ఉండి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించింది. అప్పటి నుంచి ఈమె ఇంటికే పరిమితమైంది. ఈమెకు బ్యాటరీ ట్రై సైకిల్ కావాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తుంది. ప్రభుత్వం కానీ ట్రస్టుల తరపు నుంచి సహాయం కోరుతుంది. బ్యాటరీ ట్రై సైకిల్ ఇప్పిస్తారని వేడుకుంటుంది. నా పేరు సుమతి. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. హాస్టల్లో ఉండి చదువుకున్నాను. నాకు బ్యాటరీ సైకిల్ ఇప్పించండి. ప్రభుత్వం తరపున కానీ సంస్థ తరపున కానీ బ్యాటరీ సైకిల్ ఇప్పించండి. ఎక్కడికి వెళ్ళలేకుండా ఉన్నాను. ఆ సైకిల్ ఇప్పిస్తే కనీసం దేవుని కార్యం చూడటానికైనా వెళ్తాను. మీకు నమస్కారం. చిన్నప్పుడే నాకు పోలియో వచ్చింది. అందువలన కాళ్ళు లేకుండా పోయాయి. మీ తరపున మాకు బ్యాటరీ సైకిల్ ఇప్పించండి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. గుణం చూసి గౌరవించే రోజులు మన తాతల కాలంలోనే పోయాయి. ఇప్పుడంతా ధనం చూసి మాత్రమే గుర్తింపు, గౌరవం వస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.